ఇప్పుడు అది ఇంకొకటి అయింది. ఇప్పుడు ఎట్లా అంటే ఆ వచ్చే బిల్లులోంచి సరే ఏమొస్తుంది, గవర్నమెంట్స్ నుంచి ఏం బిల్లులు వస్తాయి అనేది పక్కన పెడితే అది చాలా పీనట్ అయిపోయింది. ఆ పదవిని అడ్డం పెట్టుకొని గ్రామాన్ని వదిలేసి బయట వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు మీరు సర్పంచ్ అన్నారు అనుకోండి, వైట్ షర్ట్ వేసుకొని పోతే ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది 4 విలేజెస్లో, చుట్టూ మండలంలో ఆ స్థాయిలో సర్పంచ్ అట. ఆయన దగ్గర డబ్బులు పెట్టినా నడుస్తుంది. సో ఆయన నమ్మిన సర్పంచ్ కాబట్టి పదవిలో ఉన్నాడు అంటే మిగతా వాటి కోసం వాడుతున్నారు ఆ పదవిని. నేను ఇది ఇక్కడ ఒక చిన్న క్లారిటీ చాలా ఇంపార్టెంట్. ఇది వాస్తవమే. ఇందులో ఒక చిన్న క్లారిటీ ఏంటంటే కొన్ని మేజర్ గ్రామ పంచాయతీలు పట్టణాలకు దగ్గర ఉన్నటువంటి క్యాపిటల్స్, జిల్లా క్యాపిటల్ కు దగ్గర ఉన్నటువంటి హెడ్ క్వార్టర్స్ కు దగ్గర ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సంబంధించిన సర్పంచ్ దానిలో కొంతమందికి ఉన్నది ఇది లేదని కూడా కాదు. ఇప్పుడు ఇక్కడ ఏం ప్రాబ్లం ఏమైతుందంటే ఇప్పుడు ఆ సర్పంచ్ కూడా సపోజ్ ఒక 50 లక్షలు 40 లక్షలు ఖర్చు పెట్టి సర్పంచ్ అయ్యిండు. ఇప్పుడు ఆయన ఏం చేయాలా? అంతే మరి దోపిడీ చేయాలి కదా. తెల్లారలేస్తే ఈ దోపిడీ చేసే అవకాశం ఎవరు ఇస్తున్నారు? ప్రజలే ఇస్తారు కదా. మళ్ళీ దోపిడీ చేయకపోయినా గ్రామాన్ని వదిలేసి బిజినెస్ అన్న చేయాలి, తప్పదు. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయాలి తప్పదు. లేకపోతే పొద్దున్న లేసే పెళ్ళ మొగల పంచాయతీ కదా. అందరిది కూడా బయట తెల్లంగి లేయంగానే వాళ్ళ బతుకులలో అంతా తెల్లదనం ఏం లేదు. పాపం చాలా మంది 99% సర్పంచులు, ఎంపీటీసీ అయితే పవర్లెస్. అది చేరే ఉండదు దానికి. అది అసలు ఏం పాడయ్యేది ఏం లేనేలేదు. ఉట్టి ఏదో అట్లా అలంకరణ, గోల్డ్ ఆర్నమెంట్ లెక్క ఆ పదం అదంతా. సో ఈ సర్పంచ్ అట్లీస్ట్ వీళ్ళకు ఉన్నా కానీ వీళ్ళని చేయాలన్నా కానీ చేయనియరు. చేయనిచ్చే వ్యవస్థ లేదు. ఆ ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళే టార్గెట్లు ఇచ్చి పెడుతున్నారు కదా.